హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ వ్లాగ్స్. ఇప్పుడంతా కార్తీక మాసం కదండి, ఎక్కువ ఈ మాసంలో ఉపవాసం ఉంటారు. ఉల్లిపాయ వెల్లుల్లి అవేవి వాడరు కదా. సో అవేవి వాడకుండా ఈజీగా రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను టమోటా నెక్స్ట్ వంకాయ కలిపి పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 ఎండుమిరపకాయని తుంచి వేసుకున్నాను. అలాగే అందులో ఒక 2 స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను. దాని తర్వాత అలాగే అందులో మినప్పప్పు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. అలాగే దీంట్లో ఆవాలు మినప్పప్పు వేసాం కదా, ఇప్పుడు శనగబెడలు అవి కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే జీలకర్ర అయితే 1 స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ నీట్గా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా వేయించాలి. సిమ్లోనే వేయిస్తున్నాను నేను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, అలా బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. అవన్నీ వేగిన తర్వాత ముందుగా నేనైతే 2 టమాటాలు చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని అయితే వేసేసాను. ఆ టమాటాలు వేసేసి సిమ్లో పెట్టేసి నెక్స్ట్ ఉడికించామన్నమాట. తర్వాత అలాగే వంకాయ కూడా 2 వంకాయలు తీసుకొని అవి సన్నగా కట్ చేసుకున్నాను. మరీ లావుగా కాకుండా, కూరకిలాగా కాకుండా, ఇది పెరుగు పచ్చడి కాబట్టి సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఫుల్ టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఆ ఫుల్ టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తము బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే ఇప్పుడు సిమ్లోనే ఉంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దాని మీద లిడ్ పెట్టేసి సిమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటున్నాము. అలా ఉడికించుకుంటే చూడండి ఎలా అయ్యాయో. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. వంకాయ ముక్క బాగా మెత్తబడాలి. అలాగే టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. చూడండి, వంకాయ ముక్క ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఉడికిస్తున్నాను. తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించాను అనమాట. ఇప్పుడు మొత్తం బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఏంటంటే ముందుగానే మిక్సీ జార్లో నేను ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్క 2 కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అది విడిగా అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ కోర్ ఉండదనమాట, అందుకని యాడ్ చేసాము. అలాగే అందులో కొంచెం ఇంగువ, కొన్ని కర్రీ లీవ్స్ వేసామన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేద్దాము. చూడండి, ఆ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం బాగా అంతా పట్టేలాగా చేస్తున్నాను అనమాట. ఇందులో అయితే కారము ఇదేనండి, ఇంకా వేరేగా కారం ఏమీ వాడము. ఇది బాగా వేగిన తర్వాత చూడండి, మనకు బాగా దగ్గర పడిపోయినట్టుంది. చూడండి, అట్లాగా మొత్తం దెబ్బలన్నిటికీ పట్టాలన్నమాట అల్లము పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. అదిగోండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మూత పెట్టి మగ్గించేసాను. ఇప్పుడైతే మనకి అది బాగా రెడీ అయిపోయింది. చూడండి, నేనైతే వంకాయ దెబ్బను కూడా అలా గరిటతో ప్రెస్ చేసి చూస్తున్నాను, ఉడికిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ముందుగానే పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నేనైతే ఇంట్లో పెరుగండి, మీరు ప్యాకెట్ పెరుగు అయినా వాడుకోవచ్చు. అది కొంచెం చల్లారనిచ్చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ పెరుగులో అయితే వేసేస్తున్నాను అనమాట. పెరుగులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక చూసామంటే ఇందులో ఒకవేళ ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. మేమైతే సాల్ట్ తక్కువే తింటాము. నేను అట్లానే మరీ తక్కువేం వేయలేదండి. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సో ఇలా బాణలో ఉండేది మొత్తం దాంట్లో కంప్లీట్గా వేసేసాను అనమాట పెరుగు బౌల్లో. ఇప్పుడైతే దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇది మరీ చల్లారనివ్వలేదండి, కొంచెం గోరువెచ్చగానే ఉంది. చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు దాన్ని బాగా పెరుగులో మిక్స్ చేసుకోవాలన్నమాట. అది బాగా పెరుగులో కలిసిపోయేటట్టు, ఎందుకంటే ఇది పెరుగులో ఎంత బాగా కలిస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది. సో ఇది ఒక రెసిపీ అనమాట. చూడండి, అదో వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం బాగా మిక్స్ చేసేసాను. అది ఇప్పుడు ఏంటంటే ఆ పెరుగుకి ఈ వంకాయ దెబ్బలవి ఇదంతా బాగా పడుతుంది. ఇదనమాట మనకి కావాల్సిన టెక్స్చర్లో అయితే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు మరొక రెసిపీ ఏంటంటే సీమ వంకాయ కూర. అది ఏంటంటే ముందు బాణాలు పెట్టేసి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. అలాగే ఇందులో కూడా ఆవాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అవి కొంచెం వేగుతూ ఉండగానే
మినప్పప్పు కూడా వేసుకుంటున్నానండి. మినప్పప్పు అయితే 1-2 టీ స్పూన్స్ వేసాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, అది కూడా 1 టీ స్పూన్ ఉంటుంది. అది కూడా సిమ్లోనే వేయించుకుంటున్నానండి. నేను ఏదైనా హైలో అయితే పెట్టను. సో ఇప్పుడు అవి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్కి వచ్చేలాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత నేనైతే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. ఎక్కువ అయితే వేయట్లేదు. చూడండి ఇవి బాగా వేగిపోయాయి. ఆవాలు కూడా బాగా చిట్లిపోయాయి, చిటపట అని సౌండ్ వచ్చాయి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా చిట్లిన తర్వాత ఇదిగోండి పసుపు వేస్తున్నాను చూడండి. 1/2 టీ స్పూన్ కంటే అదే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ, 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ. అది కూడా వేసిన తర్వాత ముందుగానే సీమ వంకాయని పీల్ తీసి దానిలో ఉండే పప్పు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అంటే మనకి ఆలుగడ్డని ఎలా అయితే పీసెస్గా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. ఆ ముక్కలను అయితే అందులో వేసేసాను. వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అంటే పసుపు అన్నీ ముక్క దెబ్బలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసి, చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మిక్స్ చేసి ఈ మూత అయితే పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గించానండి. అంటే ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూస్తే దెబ్బ సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో అయితే కూరకి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 టీ స్పూన్ సరిపోయింది. అంటే నేను పెద్ద సీమ వంకాయలు ఒక 3 కాయలు తీసుకున్నానండి, ఆ దెబ్బలవి. దానికైతే 1 టీ స్పూన్, ఫుల్ టీ స్పూన్ సరిపోయింది. సో అది మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసి సాల్ట్ దెబ్బలకన్నిటికీ పట్టేలాగా మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి సిమ్లోనే మగ్గిస్తున్నాను. ఇది మగ్గే లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఒక 1/2 ఎండు కొబ్బరి చిప్ప, దాన్ని సన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను. అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను. అలా పీసెస్గా కట్ చేసుకొని ఒక 6 ఎండుమిరపకాయలు వేసానండి కారం కోసము. అలాగే ఒక కప్పు నేనైతే చేత్తో వేసుకున్నాను, 2 చారెళ్ళు వేసాను. మీరు 1 కప్పు మెజర్మెంట్ అయినా పెట్టుకోవచ్చు. తినేసిన పప్పు, ఒక 3/4 టీ స్పూన్ రాక్ సాల్ట్ వేసి మొత్తం మెత్తగా పౌడర్ లాగా పొడి చేసుకున్నాను. శనగల పొడి, దీన్ని మేము శనగల పొడి అంటాము. ఇట్లా పౌడర్ చేసేసుకున్నాను. లంప్స్ అవేం లేకుండా నీట్గా మొత్తం ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా చేసుకున్నాను. దాన్నంతా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దామండి కూర చూస్తే అది బాగా మగ్గిందండి. చూడండి దెబ్బలు ఇందాక మనం వేసినప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు చూడండి తక్కువ అయిపోయాయి. ఇందులో అయితే వాటర్ ఏం యూజ్ చేయట్లేదండి. జస్ట్ సిమ్లో పెడితే ఆల్రెడీ సీమ వంకాయలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కంటెంట్తోనే కూర అంతా మగ్గిపోతుంది. చూడండి ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇందులో నేను ఈ కూరకి సరిపడా రుచి, మన టేస్ట్కి సరిపడా ఏంటంటే ఈ శనగల పొడిని అయితే వేస్తున్నానండి. ఈ కూరకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా, ఆ పౌడర్ అయితే సరిపోయింది. సో అది బాగా కూరకు పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను. అది మొత్తం అంటే లంప్స్ ఏం లేకుండా, ఆల్రెడీ అంటే వాటర్ కర్రీ ఏంటంటే కొంచెము ఇదిగా ఉంది కదా, నెమ్ముగా. సో ఇప్పుడు ఏంటంటే అది వేస్తే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది కూర. చూడండి మొత్తం కూరకు మొత్తము ఆ పొడంతా అంటుకొని చాలా చూడ్డానికి బాగుంటుంది. ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకొని తినవచ్చు. కార్తీక మాసంలో కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. చూడండి కర్రీ అయితే ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి. రెసిపీ ఏంటంటే పొట్లకాయ కూర అండి. ఇవి పొడవు పొట్లకాయలు తీసుకున్నానండి. ఆ పొడవు పొట్లకాయని చూడండి శుభ్రంగా కడిగి ముందు చిన్న దబ్బలుగా కట్ చేసుకున్నాను. వాటిని ఇలా రౌండ్స్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. అది మీ ఇష్టం అండి, మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు దాన్ని హాఫ్గా కట్ చేసి 2 హాఫ్స్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్స్గానే కట్ చేస్తాను పొట్లకాయ ఎప్పుడు, ఎందుకంటే అలా అయితే టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇలా రౌండ్స్గా కట్ చేసేసి మొత్తం అన్నీ ఒక పక్కన ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. ఈ దబ్బలన్నిటినీ ఇలాగా మొత్తం పొట్లకాయని కట్ చేసేసి బౌల్లో అయితే వేసేసుకొని పెద్ద గిన్నెలో, వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగా చేయాలన్నమాట. చూడండి ఇలా మొత్తం రౌండ్స్గా కట్ చేసేసుకుంటున్నాను. మధ్యలో ఎక్కడైనా లావుగుంటే అది కూడా కట్ చేసుకుంటున్నాను సన్నగా.
ఎందుకంటే ఇంత సన్నగా ఎందుకు కట్ చేయాలంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట, లేదంటే మగ్గదు, టైం పడుతుంది. అందుకని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిలన్నిటినీ ఒక స్టీల్ బౌల్లో కానీ ఏదైనా ఒక పెద్ద బౌల్లో వేసేసుకోవాలి. నేనైతే ఒక బౌల్లో వేసి దాంట్లో చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఇలా బౌల్లోకి వేసేసుకున్నాను అన్ని పొట్లకాయ దబ్బలు. ఇప్పుడు దానిలోకి 1 స్పూన్ రాక్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. నేను ఎక్కువ రాక్ సాల్టే యూస్ చేస్తాను కర్రీస్లో వాటిల్లో. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు, చూడండి పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా మనం చేత్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. పసుపు సాల్ట్, అది గిన్నె సరిపోలేదని పెద్ద గిన్నెలోకి మార్చుకున్నానండి, మనం చేత్తో మిక్స్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి. సో ఇలా మొత్తం మిక్స్ చేస్తే అందులో ఉండే ఈ పసుపు సాల్ట్ ఎందుకు వేసామంటే పొట్లకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, అది కాక పైన వైట్గా ఉంటుంది. ఇట్లాగైతే ఇలా వేసి పసుపు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తే వాటికి అది కొంచెం మెత్తబడుతుంది కాయ. నెక్స్ట్ దానిలో ఉండే వాటర్ అన్నీ వచ్చేస్తాయి. సో అందుకని మనం అలా మిక్స్ చేసుకుంటాము. ఇందాక రౌండ్లుగా కట్ చేసాం కదండి, ఇలా మిక్స్ చేసేటప్పుడు అవి ఎట్లాగో చిన్న చిన్న దెబ్బలుగా అయిపోతాయి. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి. నేనైతే ఇందులో ఇది ఆయిల్ 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అదిగోండి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. ఈ 3 స్పూన్స్ ఆయిల్. నెక్స్ట్ ఏంటంటే ఇది హీట్ ఎక్కేలోపు తిరగమాత వేసుకుందామండి. దానికి వచ్చేసి 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకుంటున్నాము. అలాగే 3 స్పూన్స్ మినప్పప్పు వేస్తున్నానండి. 1 2 3 3 స్పూన్స్ మినప్పప్పు వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇవి 3 ఏంటంటే సిమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకుంటాము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా. చూడండి, అవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అది కూడా వేగింది. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగానే పిండి పెట్టుకున్నాం కదా కలిపి, అవి వాటిని వాటర్ బాగా పిండేసి అందులో మొత్తం పొట్లకాయ దెబ్బలన్నీ అందులో వేసేస్తామండి. వేసేసి అవి బాగా మిక్స్ చేయాలి, పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరగమాత అన్నిటికీ పట్టేటట్టు. ఇంకా అందులో ఇప్పుడు సాల్ట్ అవేం వేయమండి మనం, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్లోనే కదా వేసాము. సో అన్నీ వేసేసాము. వేసేసి ఇప్పుడు అయితే దాని మీద మొత్తం మిక్స్ చేసుకొని లిడ్తో అయితే కవర్ చేసుకుంటాము. అలా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక మూత అయితే పెడుతున్నానండి. ఆ మూత పెట్టడం వల్ల ఏంటి అంటే కూర మాడిపోదు, నెక్స్ట్ అడుగంటదు. ఏంటంటే ఆవిరికే ఉడుకుతుందనమాట, ఆయిల్ ఎక్కువ పట్టదు. చూడండి, ఇప్పుడు మొత్తము ఉడికిపోయిందనమాట, ఆల్మోస్ట్ 75% ఉడికిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే మధ్యలో మళ్ళీ ఒకసారి కూర మాడకుండా కలుపుకుంటున్నాను అనమాట. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తున్నామండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి నేను, ఎందుకంటే మా పిల్లలు మా ఇంట్లో ఎవరు కారం ఎక్కువ తినరు, అందుకని 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరైతే మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు. లేదు ఇలా ఈ కారమే వేసుకోవాలని ఏం లేదు, మీకు మీరు ఇందాక చూపించాను కదా సీమ వంకాయ కూరలోకి శనగల పొడి, అదైనా వేసుకోవచ్చు అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ కార్తీక మాసంలో ఇలాంటి వంటలు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే పొట్లకాయ తిరగమాత వేసిన కూర అనమాట, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.